హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? యావరేజా? నాకైతే యావరేజ్గానే అనిపించింది. సో ఫస్ట్ ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ అవుతుంది. విష్ణుప్రియ ఏదో దాచిపెట్టిందని వీళ్ళందరూ వెళ్ళి అవి తీ అని చెప్పేసి తీపిస్తున్నారు. తానేమో డబ్బాలలో అన్ని దాచిపెట్టుకుని కారపొడి ప్యాకెట్ ఎవరిది? యష్మి టీం వాళ్ళకి కనిపించట్లేదని అక్కడ ఆ కాన్వర్సేషన్ నడుస్తుంది. యాక్చువల్ గా నిన్న రాత్రి మణికంఠ తీసి పెట్టింది కారపొడి ప్యాకెట్, దాని గురించి ఇదంతా అవుతుంది. సో వాళ్ళందరి దగ్గర డిస్కషన్ అయిపోయిన తర్వాత మణికంఠ వెళ్ళి యష్మితో అరే నువ్వు అల్గొక్కురా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నాకు ఫన్నీగా అనిపిస్తుంది మణికంఠ అప్పుడప్పుడు మాట్లాడుతుంటే. ఆ టోన్, ఆ వాయిస్ నిజంగా ఫన్నీగా అనిపిస్తుంది మణికంఠ మాట్లాడుతుంటే. సో తన దగ్గరికి వెళ్ళి కారపొడి పోయిందా లేదా, నేను ఇవ్వాలా అని చెప్పేసి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి కూర్చొని వీళ్ళు ఇక్కడ డిస్కషన్ ఏంటంటే విష్ణుప్రియ మణికంఠతో కొట్టేసినట్టుండు, మళ్ళీ కొట్టేసి ఇవ్వడం కొట్టేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు కొట్టేస్తా అంటేనే కదా నేను కూడా స్టాండ్ తీసుకుని నేను కూడా వేరేది తీసుకోవడానికి నేను కూడా ముందుకు వచ్చింది, నువ్వు తీసుకుంటా అన్నందుకే కదా. కొట్టేసినట్టుండు, మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి విష్ణుప్రియకి మణికంఠకి కాన్వర్సేషన్ అవుతుంది. సో దీని గురించి అబ్బాయి మణికంఠ వీరిద్దరు ఏమనుకుంటున్నారంటే, మళ్ళీ అబ్బాయి మణికంఠతో అంటున్నాడు, యష్మి ఫస్ట్ తానే స్టార్ట్ చేసింది, అరే బోర్ కొడుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది దొంగతనం. అప్పుడు నువ్వే స్టార్ట్ చేసినప్పుడు నువ్వు స్పోర్టివ్ గా తీసుకోవాలి, నువ్వు స్పోర్టివ్ గా తీసుకోవట్లేదు. నువ్వు స్టార్ట్ చేసినావు, తర్వాత విష్ణుప్రియ చేస్తుంది. తను స్టార్ట్ చేసినప్పుడు తను స్పోర్టివ్ గా తీసుకోవట్లేదు. విష్ణుప్రియ ఏంటంటే సెన్సిటివ్, బాగా ఏ విషయమైనా సెన్సిటివ్ గా తీసుకుంటే బాగా ట్రాక్ చేస్తుంది, గేమ్ ని బాగా అగ్రెసివ్ గా తీసుకుంటుంది అని అభయ్ అన్నాడు మణికంఠతో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత కంట్రీ డిలైట్ యాడ్, దాని గురించి యాడ్ కాదు, దాని గురించి వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ తోని ఎవరు గెలుచుకుంటే వాళ్ళకి 4 రోజులు కంట్రీ డిలైట్ మిల్క్ ఫ్రీ అని చెప్పేసి చెప్పారు. సో విష్ణుప్రియ అంటే హౌస్ మొత్తాన్ని 2 టీమ్స్ కి డివైడ్ చేశారు. ఇక్కడ అబ్బాయి క్వశ్చన్స్ రీడ్ చేస్తున్నాడు. చిరంజీవి గారి మూవీస్ టైటిల్స్ తో పాటు కంట్రీ డిలైట్ వి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత విష్ణుప్రియ వాళ్ళు ఉన్న టీం, పృథ్వీ, విష్ణుప్రియ, ఇంకెవరెవరు ఉన్నారు. సో ఆ టీం గెలిచింది, వాళ్ళకి వచ్చేసినాయి కంట్రీ డిలైట్ మిల్క్. ఓకే, అదంతా అయిపోయింది. నాగార్జున గారు వచ్చాడు, టాప్ రేటింగ్ ఉంది బిగ్ బాస్ అని చెప్పాడు. 6 బిలియన్ వాచింగ్ అవర్స్ వచ్చింది ఈసారి ఏంటి బిగ్ బాస్ కి అని చెప్పేసి అన్నాడు. దెన్ దాని తర్వాత చీఫ్ పర్ఫార్మెన్సెస్ గురించి ఇక్కడ చీఫ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడి యష్మి, నైనిక అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురికి ఒక బోర్డు ఉంది నాగార్జున గారి దగ్గర కూడా, అండ్ హౌస్ లో కూడా. యష్మి, నైనిక అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురికి రెడ్ అండ్ గ్రీన్ వీళ్ళ క్లాన్ లో ఉన్న మెంబర్స్ ని అక్కడ పెట్టాలి అని చెప్పేసి చీఫ్స్ కి చెప్తాడనమాట. ఎవరు గ్రీన్ అనుకుంటున్నారు పర్ఫార్మెన్స్ వైజ్, ఎవరు రెడ్ అనుకుంటున్నారు అని నాగార్జున గారు చెప్తారు. సో ఫస్ట్ యష్మిన్ పిలిచారు. యష్మిన్ పిలిచిన తర్వాత ఫస్ట్ అబ్బాయిని గ్రీన్ లో పెట్టింది. దాని తర్వాత నెక్స్ట్ పృథ్వీ, నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఏదైనా నిజంగా ఇంపార్టెంట్ టాపిక్ అయితే దాని గురించి మాట్లాడతాను తప్ప, లేకపోతే వేరే విషయాల్లో అవసరం లేదు. అబ్బాయి గ్రీన్, పృథ్వీ గ్రీన్. సో అబ్బాయికి గ్రీన్ పెట్టిన తర్వాత విష్ణుప్రియాని నాగార్జున గారు అడిగారు, మరి కొంతమంది అబ్బాయి గ్రీన్ అనుకోవట్లేదు పర్ఫార్మెన్స్ వైజ్ అని చెప్పేసి విష్ణుప్రియని అడిగితే ఆయన బ్రెయిన్ కి నత్తి అని చెప్తే, 2 బ్రెయిన్ కి నత్తి, ఇంకోటి జాలి హృదయం, ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి, తర్వాత సోనియా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ పృథ్వీని గ్రీన్ లో పెట్టింది, తర్వాత ప్రేరణని రెడ్ లో పెట్టింది. ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది క్లాన్ లో అయినా గ్రూప్ లో అయినా. నిన్న ఏంటి సంచాలకుగా ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండే ప్రేరణ అని చెప్పింది, తను కన్ఫ్యూజ్ అయ్యింది. అండ్ అంటే అక్కడ జరిగే గేమ్ లో కూడా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది అన్నట్టుగా ప్రేరణ మాట్లాడినప్పుడు, అప్పుడు నాగార్జున గారు యష్మిని, మరి నువ్వు మణికంఠ అండ్ నాకు ఇక్కడ నాగార్జున గారు కరెక్ట్ మాట్లాడాడు అని అనిపించింది. ఎందుకంటే అక్కడ ప్రేరణ అది తప్పు పట్టింది, దేనికి? జస్ట్ సంచాలక మ్యాటర్లో. ఇక్కడ మిగతా వాటిలో సపోర్ట్ చేసింది.
మనం ఎప్పుడైతే ఎపిసోడ్ చూస్తున్నామో అప్పుడు డెఫినెట్ గా యష్మి ప్రేరణకి సపోర్ట్ ఇస్తూనే మాట్లాడుతుంది, సపోర్ట్ గానే ఉంటుంది, కలిసే ఉంటున్నారు, అంతా ఓకే ఉంది. కానీ ఇక్కడ ఇచ్చేసింది రెడ్ లో. సో యష్మి నువ్వు సంచాలకుగా చేసినప్పుడు ఎప్పుడు ఫుడ్ రేషన్ టాస్క్ లో మణికంఠ అండ్ సీత వాళ్ళిద్దరి విషయంలో నువ్వు క్లారిటీగానే ఉన్నావా, నువ్వు కరెక్టే చేసావా? అక్కడ ఆ 250 grams అనేది ఆ క్వాంటిటీ మణికంఠ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పినా కానీ నువ్వు ఆ పాయింట్ని పట్టించుకోకుండా నువ్వు అది క్యాన్సల్ అన్నట్టే మాట్లాడావు, అది కరెక్టేనా అని నాగార్జున గారు అడిగినప్పుడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆ పాయింట్ అడిగాడు, నా పాయింట్ ఏంటంటే ప్రేరణని పాయింట్అవుట్ చేసింది. అక్కడ 3 క్లాన్స్ ఆడుతున్నాయి, ఆల్మోస్ట్ 6 మంది ఉన్నారు అక్కడ, 6 members. ఒక్క క్లాన్ నుంచి 2 ఉన్నారు, 6 ఆడుతున్నప్పుడు ఒక సంచాలక్ డిసిషన్ చెప్పడం కష్టమా, లేదా ఒక టాస్క్ లో 2 ఆడుతున్నప్పుడు సంచాలక్ డెసిషన్ చెప్పడం కష్టమా? పాయింటా కాదా? యష్మి నిజంగా తను సంచాలకుగా చెయ్యకుండా ప్రేరణని తప్పుపడుతుంది అంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ తను తర్వాత చెప్పిన వీడియో చూసిన తర్వాత చెప్పిన రీజన్ వేరే అయి ఉండొచ్చు, కానీ తనకి డిసిషన్ సంచాలకుగా ఉన్నప్పుడు ఎంత టఫ్ చెప్పడం అనేది తనకి తెలుసున్నప్పుడు అంత రెడ్ లో తీసుకెళ్లి ఈ పాయింట్ చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ నాకు తనకి రెడ్ లోనే పెట్టాలని ఉందేమో, పెట్టేసింది అంతే. దాని తర్వాత నెక్స్ట్ సోనియాని రెడ్ లో పెట్టింది. తన ఇండివిజువల్ గేమ్ నేను ఎప్పుడు చూడలేదు, అంటే చూడలేదా నీకు తెలియదా అని నాగార్జున గారు అడిగారు. తెలియదు, అంత క్లారిటీ లేదు తన గేమ్ గురించి అని చెప్పేసి అంది. సో సోనియాని నాగార్జున గారు పెద్దోడు చిన్నోడు అని సోఫాలో కూర్చోడమే కాకుండా కొంచెం గేమ్లు టాస్క్లు ఆడితే బాగుంటది అని చెప్పేసి, నువ్వు ఆడిన టాస్క్ల గురించి చెప్పు అంటే చెప్పింది. స్విమ్మింగ్ గురించి ట్రై చేశాను, చికెన్ కొట్టేయమంటే అది చేశాను, చిన్న అన్ని చెప్పి ఓకే అది స్విమ్మింగ్ ఒకటి చేసింటే బాగుంటేది అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత ఇక్కడ ఎవరేమనుకుంటారో ఆ వీడియో చూపించి ఎక్కడ నామినేషన్స్ లో ఎవరేమనుకుంటారో అని చెప్పేసి దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటున్నావు, అది కరెక్ట్ కాదు, అదంతా వదిలేసి నీ గేమ్ నువ్వు ఆడు అని నాగార్జున గారు చెప్పారు సోనియాకి. అక్కడ వీడియో చూపించాడు విష్ణుప్రియ అండ్ సోనియా నామినేషన్స్ టైంలో. విష్ణుప్రియని ఏమన్నాడంటే, విష్ణుప్రియని సోనియా ఏమందంటే, ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే ఇలానే ఉంటారు. అది నిజంగా పెద్ద వర్డే, నిజంగా అడల్టరేట్ అని వచ్చిన టాపిక్ లో దాని గురించి కాన్వర్సేషన్ వస్తున్నప్పుడు నువ్వు నిజంగా జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సింది. ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే ఇలానే ఉంటారు అంటే అది నిజంగా 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 వెరీ బ్యాడ్ కమెంట్ అని చెప్తాను నేను. అది మరి ఆ మాట ఎందుకందో తెలియదు, అసలు మనం కూడా అంత నోటీస్ చేయలేదు, నేనైతే నోటీస్ చేయలేదు ఆ మాటని. బట్ ప్రాపర్ పాయింట్ తీసుకొచ్చాను నాగార్జున గారు. బిగ్ బాస్ కి గుడ్ వెరీ గుడ్ అని చెప్పాలి ఇక్కడ. దాని తర్వాత శేఖర్ కి, సో ఆ మాటకి సోనియా అంటే నేను ఆ హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ లో చెప్పేశాను అని చెప్పేసి, దీంతో పాటే నువ్వు డ్రెస్సెస్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు దీని గురించి కూడా మాట్లాడావు, ఇవన్నీ అవసరం లేదంటే అంటే అప్పుడే చెప్పాను, అదే అప్పుడే చెప్పావు కానీ అవసరం లేదు అని చెప్పేసి సోనియాని, అంత అవసరం లేదు డ్రాగ్ చేయాల్సినది విష్ణుప్రియ గురించి అని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత విష్ణుప్రియ గురించి మళ్ళీ వచ్చినప్పుడు జాలి హృదయం, బ్రెయిన్ కి నత్తి అన్నప్పుడు, పోనీ సోనియా పాపం ఇవన్నీ ఉన్నాయి విష్ణుప్రియలో క్వాలిటీస్, వదిలేద్దాం సరేనా అని చెప్పేసి సోనియాతో అన్నాడు. ఇక్కడ నిజంగా నాగార్జున గారు హింట్ ఇచ్చాడేమో అనిపిస్తుంది సోనియాకి, ఏమని, అవసరం లేదు ఎక్కువ లాగినాం అనుకో తెగుతుంది బయటికి వచ్చేస్తావు జాగ్రత్తగా ఉండు అని హింట్ ఇచ్చిండేమో అనిపించింది నాగార్జున. విష్ణుప్రియాని కొంచెం లేపినట్టే లేపి సోనియాకి వార్నింగ్ ఇచ్చి తగ్గించినట్టు అనిపించింది, నాకైతే అది అనిపించింది. నెక్స్ట్ శేఖర్ రెడ్ లో పెట్టింది, ఈసారి డల్ గా ఉన్నాడు అని చెప్పేసి. పాపం తన జెన్యూన్ రీజన్ అని ఇవాళ బాబు పుట్టాడని అనౌన్స్ చేసిన తర్వాత నిజంగా గూస్ బంప్స్ మూమెంట్ లో అనిపించింది. డల్ గా ఉండటంలో ఆ జోకులు ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, అంటే ఎక్స్పెక్టింగ్ అని ఉండడం వేరు, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అలా అది వేరు, అట్లీస్ట్ 5th month ఉన్నా కానీ తను అలా డల్ గా ఉండడంలో తప్పు అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి ఇప్పుడే డెలివరీ అయింది, ఈ వీక్ లోనే డెలివరీ అయింది అనే థాట్ తన మైండ్ లో ఉంది కాబట్టి మేబీ తనే అందుకే డల్ గా ఉన్నాడేమో ఈ వీక్ లో, మనకు అంతగా కనిపించలేదు శేఖర్ పాషా గారు. సో కంగ్రాచులేషన్ శేఖర్ పాషా గారు ఫర్ బేబీ బాయ్. నెక్స్ట్ సోనియా యష్మి నబీల్ని అదర్
క్లాన్ నుంచి, వేరే క్లాన్ నుంచి, వాళ్ళ క్లాన్ లో నుంచి కాకుండా వేరే క్లాన్ నుంచి ఎవరైనా పెట్టాలనుకుంటే ఎవరికి పెడతావు? గ్రీన్ అంటే నబిల్ కి పెట్టింది. సో తను హార్డ్ వర్క్ చేశాడు, వ్యాక్సింగ్ దాంట్లో అది ఈజీ కాదు అని చెప్పేసి నబిల్ కి పెట్టింది. నెక్స్ట్ నైనిక గ్రీన్ లో నబిల్ ని, విష్ణుప్రియని, ఆదిత్యని, సీతని, ఆదిత్యని రెడ్ లో పెట్టింది, సారీ ఆదిత్యని రెడ్ లో పెట్టింది, సీతని. సో ముగ్గురిని గ్రీన్ లో, ఆదిత్య గారిని రెడ్ లో పెట్టింది. సో ఇక్కడ నబిల్ వ్యాక్సింగ్ చేసుకున్నాడని విష్ణుప్రియ, నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. నేను ఎందుకంటున్నాను, లేపాడు విష్ణుప్రియని. ఇప్పుడు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుందేమో విష్ణుప్రియ ఈ వీక్ కూడా, ఇంకా మోర్ కాన్ఫిడెంట్ తోటి ఇంకా ఆడుతుందేమో అనిపించింది. ఎందుకంటే తను ఆ టాస్క్ లో వెళ్ళి ఆడడానికి రీజన్ మేబీ తనలో మాస్క్యులినిటీ క్వాలిటీ ఉందని చెప్పేసి ఆడింది. తన పవర్ తను నిజంగా అందరికి టగ్ ఆఫ్ వార్ ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడాడు. సో నిజంగా అది బూస్టింగ్. విష్ణుప్రియకి అప్లాజ్ చేశాడు. నెక్స్ట్ ఆదిత్యని సో రగ్బీ ప్లే బాగా ఆడతాడంట, రగ్బీ చాలా మంచిగా ఆడతాడట, కానీ నాకు చెప్పలేదు. ఒకవేళ అది చెప్పుంటే నేను తననే పంపించేది ఈ టాస్క్ కి. నిన్న ఏ టాస్క్ అయితే జరిగిందో ఆ సాక్స్ టాస్క్ కి తననే పంపించేది. రగ్బీ ప్లేయర్ అంటే నిజంగా ఆ ఏమంటారు, ఆ పవర్ ఉంటుంది, ఎలా ఆడాలి అని నాకు తెలుస్తుంది కాబట్టి తననే పంపించేది. నాకు నా దాకా రాలేదు, మా టీమ్మేట్ తో డిస్కస్ చేశాడు, నాకు కూడా చెప్పుంటే నేను ఇనిషియేటివ్ తీసుకొని తననే పంపించేది కదా అని చెప్పేసి అన్నాడు. అది చెప్పింది నైనిక. దాని తర్వాత సీత ఫుడ్ టాస్క్. నేను తినేటప్పుడు ప్రతిసారి ఇది సీతనే గెలిచి నాకు ఇచ్చింది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి నైనిక చెప్పింది. అండ్ దాని తర్వాత సీత, అభయ్ మీరిద్దరు స్మార్ట్ ప్లే చేస్తున్నారా అంటే, మీరు తిని కొంచెం మిగిలిస్తే వాళ్ళకి అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారా, ఎవరికి మణికంఠకి నిఖిల్కి అని ఆలోచిస్తున్నారంటే సీత క్లియర్ గా చెప్పింది. రాగి పౌడర్ రాకముందు విషయం అది, వచ్చిన తర్వాత నేనేమ అంటే చీఫ్ ని కూడా అడిగాను, వద్దంటే సరే అని ఊరుకున్నాను, ఆ థాట్ కూడా తప్పే కదా అని చెప్పి నాగార్జున గారు అన్నారు. దాని తర్వాత మణికంఠ నువ్వు నవ్వుతే బాగుంటావు, నవ్వకపోతే అసలు బాగుండవు అని చెప్తే ఇప్పటి నుంచి అవుతానని మణికంఠ అన్నాడు. తర్వాత సీతకి బాలుని ఇచ్చేసాడు. నిజంగా తనకి చాలా హ్యాపీగా ఉంది ఇప్పటి నుంచి. మేబీ ఇప్పుడు పీస్ఫుల్ గా పడుకుంటాను అని చెప్పి సీత కూడా చెప్పింది. సో బాలుని నా నుంచి నీకు ఇస్తున్నాను అని చెప్పేసి సీతకి ఇచ్చాడు. ఇప్పుడు కిరాక్ ఉందా సార్ నాకు అంటే, కిరాక్ సీత అని చెప్పేసి కిరాక్ సీత అన్నాడు. ఫుల్ కూర్చుంది సీత. వేరే టీం నుంచి ఎవరికి ఇస్తున్నావు అంటే మణికంఠకి అని చెప్పింది. మాయన్లా అనిపించాడు నాకు ఇదేంటో. అప్పుడు విష్ణుప్రియ ఫెమినిటీ అంటేనే నామినేషన్స్ దాకా తీసుకొచ్చాడు, అంటే పాయింట్ పట్టుకొని డ్రాగ్ చేసిండు. ఇప్పుడు మ్యాన్లా అనిపించావు అని అంటే ఇలానే చూస్తున్నాడు, ఈ పాయింట్ పట్టుకుంటాడేమో అనుకున్నాను కానీ పాజిటివ్ కదా, అందుకే నవ్వి లైట్ తీసుకున్నాడు. నాకైతే అదే అనిపించింది. దాని తర్వాత ప్రొఫెషనల్ థీఫ్ అది అని చెప్పేసి తన గురించి మాట్లాడాలి, చాలా మాట్లాడాలి, వీడియో కూడా చూడాలి అది అని చెప్పి నాగార్జున గారు అన్నారు, కానీ దాని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు మణికంఠ గురించి. సో ప్రొఫెషనల్ థీఫ్, చీఫ్ కావాలని థీఫ్ అయ్యాను అని చెప్పేసి మణికంఠ అన్నాడు అని నబిల్ వాళ్ళందరూ చెప్తున్నారు. నెక్స్ట్ నాగార్జున గారు అదే బిగ్ బాస్ టీం వాళ్ళు ఆ వీడియోని తీసుకొచ్చి పెట్టారు. ఏది మన ఫుడ్ రేషన్ టాస్క్ ది, సీతా, మణికంఠ అండ్ యష్మి వాళ్ళ మధ్యలో డిస్కషన్. నేను అది అడగలేదు అని చెప్పేసి, నన్ను అడగలేదు అని యష్మి అంటుంది, నేను అడిగాను అని మణికంఠ అన్నాడు. ఏమి వెయిట్ గురించి ఎలా డిసైడ్ చేస్తావు అంటే నేను చూసుకుంటా అది అని చెప్పేసి యష్మి అంది. కానీ అడిగింది సీత, అడిగినా అని చెప్పింది మణికంఠ. వీళ్ళిద్దరికి రిజిస్టర్ అవ్వలేదంట, కానీ మణికంఠకి రిజిస్టర్ అయింది, విన్నాడు కాబట్టి. సో దాని గురించి వీడియో చూపిస్తే నిజంగానే అక్కడ క్లియర్ గా మనకు కనిపించింది. తను నిజంగానే అంది, అవును నేను ఆ వెయిట్ గురించి ఎవరిది నియర్ బై ఉంటుందో అది తీసుకుంటాను అని చెప్పి సీతకి చెప్పింది. సీత అడిగింది, యష్మి సీతకు కూడా చెప్పింది. సో ఇప్పుడు సీత ఇక్కడ యష్మి అప్పుడు అడిగినప్పుడేమో లేదు నేను చెప్పలేదు అంది, ఇప్పుడేమో అది ముందే చెప్తే అయిపోతుండే కదా అని చెప్పేసి నాగార్జున గారు అడిగాడు. ఏంటంటే 5 ఆకలితో ఉంటారు ఆ టీంలోంచి, ఇక్కడైతే 2 ఉంటారు ఆకలితో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను వాళ్ళే ఆ టీమే విన్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చాను అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఇప్పుడు నాగార్జున గారు అదే అన్నాడు, మణికంఠ కూడా అదే అన్నాడు.
ముందు చెప్తే అయిపోయేది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తుంది అంటే ఇప్పుడు వీడియో వచ్చింది కదా, ముందు చెప్పాలనిపించలేదంట. సో ఇప్పుడు చెప్తుంది. కాకపోతే చాలా మందితో డిస్కస్ అయితే చేసింది, నిజంగా ఇది పాయింట్ అని చెప్పి నాగార్జున మణికంఠ గారితో అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ నిఖిల్. ఇక్కడ థీఫ్ గురించి చీఫ్ గుడ్ పర్ఫార్మెన్స్ గ్రీన్ అని చెప్పి మణికంఠకి చెప్పాడు. సో ఇక్కడ నిజంగానే వీళ్ళిద్దరికి అప్రిషియేట్ చేయాల్సిన మ్యాటర్. ఎందుకంటే ఇద్దరే ఉండి 2,40,40,000 సంపాదించుకున్నారంటే నిజంగా అది పెద్ద అచీవ్మెంట్. సో ఇక్కడ వీళ్ళిద్దరి టీమ్ ని అప్రిషియేట్ చేస్తూ నిఖిల్ ని అలానే చీఫ్ గా కంటిన్యూ చేస్తూ ఆ చీఫ్ కింద మణికంఠని అదే క్లాన్ కంటిన్యూ అవుతుంది. సో ఇంకా ఇద్దరు చీఫ్స్ డిజాల్వ్ అయితే అయ్యారని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ రీజన్స్ వచ్చేసి రేషన్ ని రెస్పెక్ట్ చేయలేదు, అంటే మీరు ఎక్కువ పట్టించుకోలేదు, సీరియస్ గా తీసుకోలేదు, దేన్ని సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పేసి వీళ్ళిద్దరిని చీఫ్ గా డిజాల్వ్ చేశాడు. ఇక్కడ యష్మి అండ్ నైనిక వీళ్ళిద్దరు ఇప్పుడు చీఫ్ గా లేరు. సో వీళ్ళిద్దరు తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరూ బయటకు వెళ్ళి ఇక్కడ ఇంకొక చీఫ్ ని సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ తొందరగా చెప్పేస్తా. ఇక్కడ వైట్ పోస్తే ఎవరికైతే వైట్ పోస్తారో వాళ్ళు చీఫ్ గా ఉండాలి అని చెప్పి డిసిషన్ తీసుకున్నట్టు, బ్లాక్ లో అయితే చీఫ్ గా నాట్ డిజర్వింగ్ అని చెప్పేసి పెట్టాడనమాట. సో ఫస్ట్ మణికంఠ వచ్చాడు, విష్ణుప్రియకి డిజర్వింగ్ అన్నాడు, అభయ్ని అన్డిజర్వింగ్ అన్నాడు, నబిల్ మణికంఠని డిజర్వింగ్, ప్రేరణని అన్డిజర్వింగ్, ప్రేరణని అదే మనసులో పెట్టుకున్నాడు. విష్ణుప్రియ వెళ్ళి మణికంఠ డిజర్వింగ్, ఆదిత్య నాట్ డిజర్వింగ్, ఇంకా మింగిల్ అవ్వాలి అని, ఆదిత్య సీతని డిజర్వింగ్, పృథ్వీని నాట్ డిజర్వింగ్, సోనియా అభయ్ డిజర్వింగ్. నేను ఇప్పటివరకు మణికంఠని చీఫ్ అవుతాడేమో అనుకున్నా, రెండు వచ్చేసరికి, కానీ సీన్ రివర్స్ అయిపోయింది. శేఖర్ ని అన్డిజర్వింగ్ అని సోనియా చెప్పింది, సీత మళ్ళీ అభయ్ని డిజర్వింగ్, ప్రేరణని నాట్ డిజర్వింగ్ అని, ప్రేరణ అభయ్ డిజర్వింగ్, ఆదిత్య నాట్ డిజర్వింగ్, అభయ్ సోనియా డిజర్వింగ్, మణికంఠ నాట్ డిజర్వింగ్. ఇక్కడ నాగార్జున గారు ఇస్తుదమ్మ వాయినం పుచ్చుకుంటేమ్మ వాయినమా, అభయ్ సోనియా నీకు ఇచ్చింది నువ్వు సోనియాకి ఇస్తున్నావు అని అంటే అది దాని గురించి ఏం లేదని చెప్పేసి అన్నాడు. పృథ్వీ అభయ్ డిజర్వింగ్, ఆదిత్య నాట్ డిజర్వింగ్, శేఖర్ అభయ్ డిజర్వింగ్, సోనియా నాట్ డిజర్వింగ్ అని చెప్పి చెప్పారనమాట. సో ఇక్కడ ఫైనల్ గా అభయ్కి ఎక్కువ డిజర్వింగ్ వచ్చింది. సో అభయ్ నెక్స్ట్ చీఫ్ అయ్యాడు. సో యష్మితో తనకి ఏంటి ఆ మాల ఏదో హారం వేయించారు. హారం వేయించి యష్మి అభయ్తో అంటుంది, నువ్వు అయ్యావు కాబట్టి నేను హ్యాపీ, నువ్వే అయ్యావు కదా నేను హ్యాపీ అని చెప్పేసి యష్మి అంటుంది. సో క్లాన్స్ అన్ని డివిజన్ అది అంతా రేపటి ఎపిసోడ్ లో, సండే ఎపిసోడ్ లో చూద్దామని చెప్పి ఒకరిని సేవ్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఇద్దరిని సేవ్ చేశారు, నైనిక నిఖిల్, వీళ్ళిద్దరు సేవ్ అయ్యారు. లిమిట్లెస్ ట్విస్ట్ అంట రేపేంటో ఉంటుంది, అదేంటో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫర్ టుడే.